హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు దిస్ సెషన్. ఆహ్, సో ఈరోజు సెషన్‌లో మనం దేని గురించి చూద్దామంటే, ఆల్రెడీ మనం ఫంక్షన్స్ అనే టాపిక్‌ని రన్ చేస్తున్నాం గదా! సో, ఈ ఫంక్షన్స్ అనే టాపిక్‌లో మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామో అనానిమస్ ఫంక్షన్స్‌లో చూసాము. అండ్ ఆ అనానిమస్ ఫంక్షన్స్‌లో కూడా ఓన్లీ లాంబ్డా చూసామనమాట. ఓకే. సో, జస్ట్ ఓపెన్ యువర్ జుపిటర్ నోట్‌బుక్. మనం అనుకో ఇలా డేటా అనలిటిక్స్ క్లాస్‌లో ఓకేనా. సో, ఆల్రెడీ ఫంక్షన్స్ అనే ఒక జుపిటర్ నోట్‌బుక్‌ని మనము ఆల్రెడీ క్రియేట్ చేసాము. అందులోనే కంటిన్యూ చేస్తున్నామనమాట. ఓకే. అన్ని ఫంక్షన్స్‌ని. సో, సేమ్ అదే ఫంక్షన్స్ అనే నోట్‌బుక్‌ని ఓపెన్ చేయండి. దిస్ ఇస్ ద కదా! మనం ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చూసాము. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ చూసాము. నౌ అనానిమస్ ఫంక్షన్స్‌ని చూస్తున్నాం. అండ్ అనానిమస్ ఫంక్షన్‌లో కూడా ఫస్ట్ ఫంక్షన్ ఇస్ వాట్? లాంబ్డా ఈస్ కంప్లీటెడ్. నౌ వి కెన్ గో విత్ ద సెకండ్ ఫంక్షన్. బట్ యాక్చువల్ ఇట్ ఈస్ మ్యాప్ ఫంక్షన్. ఓకే. సో, ఈ మ్యాప్ ఫంక్షన్‌ని చూద్దాం. సో, జస్ట్ మీరు మ్యాప్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే. దెన్ నేను అది మార్క్‌డౌన్ సెల్‌లోకి మారుస్తున్నాను. ఓకే. నో మ్యాప్. ఈ మ్యాప్ అనే ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. లాంబ్డా ఫంక్షన్ గాని, మ్యాప్ గాని అండ్ ఫిల్టర్ ఇవన్నీ కూడా అనానిమస్ ఫంక్షన్స్ అంటే నేమ్‌లెస్ ఫంక్షన్స్ అన్నమాట. ఓన్లీ షార్ట్ టైమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు మాత్రమే మనం వీటిని యూజ్ చేస్తాం. నౌ ఈ మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుందో చూద్దాం. జస్ట్ నేను ఒక లిస్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఏ1 అనే లిస్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో, ఏ1 ఈస్ ఎ లిస్ట్ అండ్ ఈ ఏ1లో నాకు 1, 2, 3, 4, 5 ఇవి మాత్రమే ఉన్నాయి. సో, ఏ1 ఈస్ ఎ లిస్ట్. నౌ ఆల్రెడీ నా దగ్గర లిస్ట్ ఉంది. నేనేం చేస్తున్నానంటే మ్యాప్ చేస్తున్నాననమాట. ఇలా చూడండి. నేను మ్యాప్ అని రాస్తున్నాను. నేనెప్పుడైతే మ్యాప్ అని రాసానో అది గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది రైట్. సో, మ్యాప్ అని నేనెప్పుడైతే రాస్తున్నానో సో, పైథాన్‌కి తెలుసు దట్ ఈస్ ఎ మ్యాప్ ఫంక్షన్ అని చెప్పి. సో, మ్యాప్ చేస్తున్నాననమాట. దేనిని మ్యాప్ చేస్తున్నానంటే నేను ఈ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి 10ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే 1+10 అంతా నాకు ఔట్‌పుట్ రావాలి. 2+10 అంత ఔట్‌పుట్ రావాలి. 3+10, 4+10 అండ్ 5+10 నాకు ఔట్‌పుట్ రావాలి. నేను ఏ1ని క్రియేట్ చేశాను. ఏ1ని క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి. ఏ1ని రన్ చేస్తున్నాను. ఓకే. నేను ఏ1 ప్లస్ 10 అని ఇచ్చాననుకోండి. ఏ1లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి 10 యాడ్ అవుతుందా? లెట్స్ చెక్. చూసారా? మనం చెక్ చేసాము. చూసాం కదా! ఇప్పుడు చెక్ చేసాం కదా! సో, ఏ1కి ప్రతి 10 అనేది యాడ్ అయిందా? కెన్ ఓన్లీ కాన్కాటినేట్ లిస్ట్ నాట్ ఇంటిజర్ టు ఎ లిస్ట్. ఏంటంటే ఆ లిస్ట్‌కి ఇంకొక లిస్ట్‌ని మాత్రమే యాడ్ చేయగలను బై యూజింగ్ ప్లస్ ఆపరేటర్. అంతేగాని ప్లస్ ఆపరేటర్‌ని యూజ్ చేసి లేదా ఎలా అయినా సరే నేను ఒక లిస్ట్‌కి ఇలా 10ని నేను యాడ్ చేయలేను. బట్ నాకు మాత్రం ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి 10 యాడ్ అవ్వాలి. సో, దానికోసం ఐయామ్ యూజింగ్ ఇప్పుడేం చేస్తున్నాను మ్యాప్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తున్నాననమాట. ఇప్పుడేం చేశానంటే నేను మ్యాప్ అని రాస్తున్నాను. మ్యాప్ ఆఫ్ అండ్ ఆల్రెడీ మనం లాంబ్డా యూజ్ చేసాం కదా! నేనిక్కడ లాంబ్డానే యూజ్ చేస్తున్నాను. సో, లాంబ్డా ఆఫ్ ఐ ఆర్ ఎక్స్ ఏదో ఒకటివ్వండి. ఐ అనేది ఏం తీసుకుంటుంది? లైక్ ఇప్పుడు ఫర్ ఐ ఇన్ ఏ1 అనంటే ఏం తీసుకుంటుంది? ఫస్ట్ ఐ ఏం తీసుకుంటుంది? 1 తీసుకుంటుంది. తర్వాత 2, తర్వాత 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 ఇలా తీసుకుంటుంది కదా! సేమ్ లాంబ్డా ఆఫ్ ఐ అనేది ఏం తీసుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ ఆ ఐ ఎక్కడి నుంచి తీసుకోవాలో కూడా చెప్తున్నాను. వెయిట్. అండ్ ఐ అనే ఫంక్షన్ ఇచ్చాను. ఆ ఐ ఎలా ఉండాలి అంటే ఐ ప్లస్ 10 అవ్వాలి అంట. అండ్ ఆ ఐ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఏ1 నుంచి అని చెప్పి నేను ఇస్తున్నాను. క్లోజ్ చేస్తున్నాను. క్లియరా? సింపుల్. సింగిల్ లైన్ ఆన్సర్ అన్నమాట. సింగిల్ లైన్ ఆన్సర్. సింగిల్ లైన్ కోడ్ అన్నమాట. లాంబ్డా ఆఫ్ ఐ ఎలా ఉండాలంట? ఐ అంటే ఏం తీసుకుంటుంది? ఆ ఐ ఎక్కడి నుంచి తీసుకోమని చెప్పాను? ఏ1 నుంచి తీసుకోమని చెప్పాను. ప్రతి ఐని. బట్ ఏ1 అనేది ఏంటిది లిస్ట్ అండ్ లిస్ట్ ఈస్ ఇటరబుల్. లిస్ట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఫస్ట్ ఐ అనేది ఏం తీసుకుంటుంది? 1 అనే నంబర్ తీసుకుంటుంది. దేనిని రిటర్న్ చేస్తుంది? 1+10 దట్ మీన్స్ 11ని. అండ్ సెకండ్ ఐ ఏ వాల్యూని తీసుకుంది 2ని తీసుకుంది అండ్ 2+10ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ 3ని తీసుకుంది 3+10ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ 4+10ని రిటర్న్ చేసింది. ఆ తర్వాత 5ని తీసుకుంటుంది. 5+10 వాల్యూ ఎంతో రిటర్న్ చేస్తుందన్నమాట. సో, ఇలా రిటర్న్ చేస్తుంది. బట్ నాకు ఔట్‌పుట్ ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు నేను. నాకు ఔట్‌పుట్ వచ్చిందా కరెక్ట్‌గా? యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎర్రర్. ఎర్రర్ అయితే రాలేదు. మ్యాప్ అని చెప్పి ఏదో ఒక నంబర్ ఇచ్చింది. అంటే యాక్చువల్‌గా ఔట్‌పుట్ ఉంది. బట్ ఆ ఔట్‌పుట్ ఎలా ఇవ్వాలి? ఔట్‌పుట్ ఏంటసల? ఒకటేనా? లేదు. ఔట్‌పుట్ ఇది ఎలా ఉన్నాయి? 5 నంబర్స్ ఉన్నాయి. అవునా? ఔట్‌పుట్ ఎన్ని నంబర్స్ నాకు? 5 నంబర్స్. ఆ 5 నంబర్స్‌కి ఏదో ఒక డేటా స్ట్రక్చర్ ఇవ్వు. ఇస్తే నేను ఆ డేటా స్ట్రక్చర్‌లో ఆ 5 నంబర్స్‌ని స్టోర్ చేసి ఇస్తాను. అది చెప్తుందనమాట ఇది. అంటే 5 నంబర్స్ నాకు ఔట్‌పుట్ వస్తుంది. దాన్ని విడివిడిగా ఇది ఇవ్వలేదు కదా! సో, దానికి నువ్వు ఏదో ఒక డేటా స్ట్రక్చర్ నేమ్ ఇస్తే, నేను ఆ డేటా స్ట్రక్చర్ నేమ్‌ని స్టోర్ చేస్తాను అని చెప్తుంది. సో, దానికోసం నేను ఇక్కడ అగైన్ లిస్ట్‌లోనే స్టోర్ చేయమంటున్నాను. లిస్ట్ ఆఫ్ అని అడుగుతున్నాననమాట ఇప్పుడు. నౌ ఇట్ ఈస్ ఓకే. నౌ ఐ కెన్ రన్. నౌ చూసారా ఇప్పుడు? సో, అంటే నాకు ఔట్‌పుట్ ఒస్తుంది గదా! ఆ ఔట్‌పుట్‌ని ఏ డేటా స్ట్రక్చర్‌లో స్టోర్ చేసుకోవాలి అని చెప్పి దానికి తెలియలేదు.
సో, నేను అందుకని లిస్ట్‌లో స్టోర్ చేసి ఇవ్వు అని చెప్పి ఇచ్చాననమాట. సో, మ్యాప్ అనే ఫంక్షన్ ఇలా అవుతుంది. సో, మ్యాప్ నేను దేన్ని చేశాను? లిస్ట్‌కి అండ్ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి 10 అని యాడ్ చేశాను బై యూజింగ్ లాంబ్డా ఫంక్షన్ ఆల్సో. సో, నేను ఈ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి 10ని మ్యాప్ చేశాననమాట. ఇదిగోండి 10ని ఇక్కడి నుంచి ఇక్కడికి మ్యాప్ చేశాను. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. సో, యాడ్ చేశాననమాట ఇలా. సో, దిస్ ఈస్ అబౌట్ మ్యాప్ ఫంక్షన్. సో, ఇలా మనకి మ్యాప్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. సో, మనం మిగిలినవి కూడా చూద్దాము. ఓకే. అండ్ లేదు నాకు ఇప్పుడు ఆల్రెడీ 1, 2, 1, 2, 3, 4, 5 ఉన్నాయి గదా! ఆ ప్రతి దానికి నాకు స్క్వేర్స్ కావాలి. అంటే 1 స్క్వేర్ ఎంతో తెలియాలి. 2 స్క్వేర్ ఎంతో తెలియాలి. 3 స్క్వేర్, 4 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్ ఎంతో సింగిల్ ఆన్సర్‌లో రావాలి. అగైన్ నేను సమ్ బి అని ఇస్తున్నాను. ఓకే. సో, బి ఈజ్ ఈక్వల్స్ టు నేను డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నాను. లేదా మీరు ఇలా చేయొచ్చు కూడా. లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఎందుకంటే లిస్ట్ ముందే ఇచ్చేసాను. ఎందుకు? నాకు అవుట్‌పుట్ అనేది లిస్ట్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి. అంతేనా? లాంబ్డా ఆఫ్ ఐ అంటే ఐ లేదంటే ఎక్స్ అంటే ఎక్స్ ఏ ఏదంటే అది. సో, సమ్ ఎక్స్ అని ఇస్తున్నాను. ఈచ్ ఎక్స్ ఎలా ఉండాలంటే ఎక్స్ ఇంటూ ఎక్స్. అంటే ఫస్ట్ 1 తీసుకోండనుకోండి. 1 ఇంటూ 1. ఆ! ప్రతి ఎక్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆల్రెడీ నేను ఏ1 అని చెప్పి లిస్ట్‌ని క్రియేట్ చేశాను కదా! సో, ఆ ఏ1 నుంచి తీసుకోవాలనమాట. సో, నేనిక్కడ ఏ1 అని చెప్పి ఇస్తున్నాను అండ్ క్లోజ్ చేస్తున్నాను. నౌ ఓకే. ఐ నీడ్ టు గివ్ అనదర్ బ్రాకెట్ యాక్చువల్లీ. నౌ ఇట్ ఈస్ ఓకే. ఓకే. ఇప్పుడు చూసారా? సో, ఇక్కడ నేను ఫంక్షన్ అసలు లాంబ్డా ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ రిటర్న్ చేయమని చెప్పాను. ఓకే. అసలు ఎక్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎక్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? మ్యాప్ ఫంక్షన్ చెప్తుందనమాట. మ్యాప్ అని చెప్పి మ్యాప్ ఫంక్షన్ రాసిన తర్వాత నేను ఎక్స్ ఎక్కడి నుంచి తీసుకోమని చెప్పాను? ఏ1 నుంచి తీసుకోమని చెప్పాను. సో, అందుకని ఈ ఎక్స్ అంటే, దిస్ ఈస్ ద లాజిక్. సో, ఎక్స్‌ని తీసుకుంటుంది. ఎక్కడి నుంచి తీసుకోవాలో మ్యాప్ ఫంక్షన్ చెప్తుంది. ఏమని ఏ1 నుంచి తీసుకో. ఏ1లో ఉన్నయి ఏంటి 1, 2, 3, 4, 5 రైట్? ఓకే. ఆ వచ్చిన ఔట్‌పుట్‌ని ఎక్కడ స్టోర్ చేయాలి? లిస్ట్‌లో స్టోర్ చెయ్యు. సో, నౌ ఔట్‌పుట్‌ని చెక్ చేయండి. 1 స్క్వేర్ ఈస్ 1, 2 స్క్వేర్ ఈస్ 4 అండ్ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3. 3 త్రీస్ ఆర్ ఈస్ 9 నాట్ ఎ 6. ఓకే. ఎప్పుడు కూడా 3 త్రీస్ ఆర్ అంటే 6 అని చెప్పేయకండి. 3 త్రీస్ ఆర్ ఈస్ 9. అంటే నార్మల్ కన్‌ఫ్యూజన్‌లో చెప్పేస్తారు చాలా మంది. సో, దెన్ 4 స్క్వేర్ అంటే ఎంత? 4 ఇంటూ 4 ఈస్ 16. ఓకే. అండ్ దెన్ 5 స్క్వేర్ అంటే ఎంత? 5 ఇంటూ 5 ఈస్ 25. ఓకే. సో, ఇలా లాంబ్డా ఫంక్షన్ అండ్ మ్యాప్ ఫంక్షన్ ఈ 2 కూడా అంటే మ్యాప్ అంటే నేను దేనిని మ్యాప్ చేస్తున్నాను అని చెప్పి చూస్తున్నాననమాట. సో, ఏ1లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి నేను మ్యాప్ చేస్తున్నాను. ఏదో ఒక ఫంక్షన్ లైక్ ఇలా స్క్వేర్స్ గాని, లేదా 10 అనే ఫంక్షన్ యాడ్ అవ్వడం గాని, లైక్ 10 అనే నంబర్ యాడ్ అవ్వడం గాని, ఇవన్నీ కూడా మ్యాప్‌కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ నేను ఏ2 అనే ఇంకొక లిస్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. బట్ ఈ లిస్ట్‌లో ఏమేమి ఉంటున్నాయంటే, నేను కొన్ని నేమ్స్ ఇస్తున్నాననమాట. రామ్ అని నేమ్ ఇస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా స్మాల్స్‌లో ఇస్తున్నాను నేను. ఓకేనా? రామ్, సీత అండ్ సమ్ అర్జున్. ఓకే. చాలు. ఓకే. సో, ఏ2 ఈస్ ఎ లిస్ట్. నౌ రన్ చేశాను. ఏ2 అనేది లిస్ట్ కదా! నాకేం కావాలంటే ఈ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ యాక్చువల్‌గా ఏమేమున్నాయి రామ్, సీత అండ్ అర్జున్ ఇవన్నీ కూడా ఏంటి స్మాల్ లెటర్స్‌లో ఉన్నాయి. అవునా? అండ్ ఇవి ఏ డేటా స్ట్రక్చర్‌కి సంబంధించినవి? ఇవి స్ట్రింగ్ అనే డేటా స్ట్రక్చర్‌కి సంబంధించింది. రైట్? సో, ఈ స్ట్రింగ్ అనే డేటా స్ట్రక్చర్‌లో అంటే లిస్ట్ లోపల స్ట్రింగ్స్ ఉన్నాయన్నమాట అన్ని. సో, దిస్ ఈస్ ద స్ట్రింగ్ అంటే అన్ని స్ట్రింగ్స్ కలిగి ఉన్న లిస్ట్ అన్నమాట. ఓకే. నాకిందులో ఈ రామ్, సీత అండ్ అర్జున్ ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్‌లో ఉన్నాయి కదా! నాకవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్‌లో కనిపించాలి. యాక్చువల్‌గా థిస్ ఈస్ ఎ స్ట్రింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఏ2 అనే లిస్ట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఈస్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్‌కి అప్పర్ అనే ఫంక్షన్ అప్లికబుల్ అవుతుంది. ఆ అప్పర్ ఏం చేస్తుంది ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని కూడా అప్పర్ కేస్‌లోకి మారుస్తుంది. అదెలా మారుస్తుందంటే నేను వచ్చిన ఔట్‌పుట్‌ని లిస్ట్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. నేనిప్పుడు మ్యాప్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తున్నాను. ఓకే. సో, మ్యాప్ దేనిని మ్యాప్ చేయాలో చెప్తున్నాను. అండ్ ఫంక్షన్‌కి లాజిక్ ఇవ్వాలి కదా! నేను ఆ లాజిక్‌ని ఇస్తున్నాననమాట. లాంబ్డా ఆఫ్ ఐ వేర్ ఐ ఎలా ఉండాలి అంటే ఐ డాట్ అప్పర్. సో, యాక్చువల్‌గా అప్పర్ అనేది ఫంక్షన్ అన్నమాట. ఓకే. స్ట్రింగ్‌కి అప్లికబుల్ అయ్యే ఫంక్షన్. ఓకే. అండ్ ఐ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఏ2 నుంచి తీసుకోవాలి. నౌ ఐ యామ్ క్లోజింగ్. యాక్చువల్‌గా ఇక్కడ నేను సంథింగ్ ఇక్కడ వేరే ఏదైనా న్యూమరికల్ అంటే నంబర్ ఇచ్చి అప్పర్ ఇచ్చారనుకోండి అది అప్లికబుల్ అవ్వదు. నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఐ ఎక్కడి నుంచి తీసుకోమని చెప్తున్నాను? ఏ2 నుంచి. సో, ఫస్ట్ ఐ ఏమవుతుంది? రామ్.
అవునా? ఈ రామ్ అనేదేంటిది? ఏ డేటా స్ట్రక్చర్? స్ట్రింగ్ అనే డేటా స్ట్రక్చర్. నౌ యూ కెన్ చెక్ స్ట్రింగ్ అనే డేటా స్ట్రక్చర్‌కి ఉన్న ఫంక్షన్స్ ఏమేమైతే ఉన్నాయో. సో, స్ట్రింగ్స్‌కి అప్పర్ అనే ఒక ఫంక్షన్ అప్లికబుల్ అవుతుంది. అందుకని నాకు ఔట్‌పుట్ ఒస్తుంది. చూసారా? రామ్, సీత అండ్ అర్జున్ అవన్నీ కూడా అప్పర్ కేస్‌లో కనిపించినాయి. రైట్? సో, ఇలా అప్పర్ కేస్‌లోకి మనకి ప్రతీదీ కనిపిస్తుందనమాట. సో, అందుకోసం నేనెప్పుడు కూడా ఈ మ్యాప్ ఫంక్షన్ అంటే ఏంటి? ఈ మ్యాప్ ఫంక్షన్‌ని యూజ్ చేసి లైక్ చాలా సింపుల్‌గా సింగిల్ లైన్ ఆన్సర్స్ లైక్ సింగిల్ లైన్ కోడ్‌లో మనము ఔట్‌పుట్‌ని ఆహ్, ఈవెన్ సింగిల్ లైన్ ఆన్సర్ ఇన్‌పుట్ ఇస్తున్నాము. మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుందనమాట. పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏమి రాయకుండా. ఓకే. అంటే చాలా సింపుల్‌గా మనం సొల్యూషన్ అనేది వెతుకుతున్నాము అని చెప్పి. ఓకే. నా ఇప్పుడేం చేస్తున్నానంటే, లైక్ ఇప్పుడు మన దగ్గర 2 లిస్టులు ఉన్నాయనుకుందాం. ఓకేనా? నాకు 2 లిస్టులు ఇలా ఉన్నాయి. ఏ అనే లిస్ట్ తీసుకున్నాను నేను. ఆ లిస్ట్ ఆఫ్ 1, 2, 3 అయితే ఓకే. అండ్ నేను అగైన్ బి అనే లిస్ట్‌ని తీసుకుంటున్నాను. ఆ లిస్ట్ ఆఫ్ 4, 5, 6 అనుకుందాం. జస్ట్ అస్యూమ్. ఓకే. 4, 5 అండ్ 6. నౌ ఈ 2 ఏంటి? 2 లిస్ట్‌లనమాట. నాకేం కావాలంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్‌కి, ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అనేది యాడ్ అవ్వాలి. ఓకే. అండ్ ఏలో ఉన్న సెకండ్ ఎలిమెంట్‌కి, బిలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ యాడ్ అవ్వాలి. నాకు ఔట్‌పుట్ ఇవ్వాలి. అండ్ ఏలో ఉన్న థర్డ్ ఎలిమెంట్‌కి, బిలో ఉన్న థర్డ్ ఎలిమెంటే యాడ్ అవ్వాలి. అగైన్ నాకు ఔట్‌పుట్ కావాలి. అంటే నా ఔట్‌పుట్ ఎలా ఉండాలంటే 1 + 4 ఎంత? 5 అండ్ 2 + 5 ఈస్ 7 అండ్ 3 + 6 ఈస్ 9. సో, 5, 7, 9 అది మాత్రమే నా ఔట్‌పుట్ అయ్యుండాలి. ఓకేనా? సో, నేను మ్యాప్ చేయాలి గదా! ఇప్పుడు చూద్దాం. నాకు ఔట్‌పుట్ అనేది అగైన్ నేను లిస్ట్‌లో స్టోర్ చేసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ టపుల్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. ఓకే. సో, నేను లిస్ట్‌లో స్టోర్ చేస్తున్నాను. మ్యాప్ అనే ఫంక్షన్‌ని అప్లై చేస్తున్నాను. నౌ లాంబ్డా ఇస్తున్నాను. సో, లాంబ్డాకి నేను లాజిక్ ఇవ్వాలి. సో, లాంబ్డా ఆఫ్ ఎక్స్. సో, లాంబ్డా ఆఫ్ ఐ అని ఇస్తాను. లేదంటే ఐ, జే అని గూడా ఇస్తున్నాను. ఓకేనా? సో, ఐ, జే. బట్ ఐ, జేలు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను. సో, ఇది ఐ అనుకుందాం. అండ్ దీనిని జే అనుకుందాం. నాకు ఔట్‌పుట్ ఏం కావాలి? ఐ ప్లస్ జే రైట్? అంతే కదా! ఆ 2 యాడ్ అయితే ఎంతొస్తుందో నాకది కావాలి. సో, నేను ఐ ప్లస్ జే అని చెప్పాను. ఆ! లాజిక్ అయితే ఓకే. అంటే ఒక ఐ ఇక్కడి నుంచి తీసుకో, ఇంకొక జే ఇక్కడి నుంచి తీసుకో. సీ ఇది వేరే లిస్ట్. ఏ అనేది ఒక లిస్ట్, బి అనేది ఒక లిస్ట్. సో, నేను ఏలో ఇటరబుల్ అయ్యే వేరియబుల్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. బిలో ఇటరబుల్ అయ్యే వేరియబుల్‌కి ఇంకొక నేమ్ ఇవ్వాలి. సో, నాకు 2 వేరియబుల్స్ రైట్. ఇవన్నీ ఒక వేరియబుల్స్ అన్నమాట. ఇవన్నీ ఇంకొక వేరియబుల్స్. నేను అందుకని ఐజే తీసుకున్నాను. నాకు ఔట్‌పుట్ ఏం కావాలి? ఇది ప్లస్ ఇది, ఇది ప్లస్ ఇది నెక్స్ట్ 3 + 6 కావాలి. సో, నేను అందుకనే లాజిక్ గూడా రాసాను ఐ ప్లస్ జే. బట్ ఇప్పుడు నేను మ్యాప్ దేనికి చేయాలి? అంటే ఐజేలు ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఐజే ఎక్కడి నుంచి మ్యాప్ అవుతున్నాయి? నేను రాయాలి కదా! సో, యాక్చువల్‌గా ఐజే ఎక్కడి నుంచి మ్యాప్ అవుతున్నాయి అని నేను చెప్పాలి కదా! ఐ అనేది ఏ నుంచి తీసుకోమని చెప్తున్నాను. ఓకేనా? ఎందుకంటే లిస్ట్ నేమ్ ఏనే కదా! అండ్ జే అనేది బి నుంచి తీసుకోమని చెప్తున్నాను. నౌ ఐ యామ్ క్లోజింగ్ ద కోడ్. ఓకేనా? సో, ఇక్కడ జే తీసుకుంటుంది. ఐ ప్లస్ జే చేస్తుంది. ఈ ఐ అనేది ఏ నుంచి తీసుకుంటది. ఏ నుంచి మ్యాప్ అవుతుంది. అంటే ఏ నుంచి ఐని తీసుకుంటుంది. ఫస్ట్ ఐ ఏమవుతుంది? 1 అవుతుంది. సెకండ్ ఐ ఏమవుతుంది? 2 అవుతుంది. అండ్ దెన్ ఇటరేట్ అయినప్పుడు 3 అవుతుంది. సేమ్ జే అనేది ఎక్కడి నుంచి తీసుకోమని చెప్పాను? బి నుంచి తీసుకోమని చెప్పాను. సో, బిలో ఫస్ట్ బి 4 అవుతుంది. సెకండ్ బి 5 అవుతుంది. థర్డ్ బి 6 అవుతుంది. సో, ఫస్ట్ ఐ ప్లస్ జే కదా! ఫస్ట్ ఐ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? 1 అండ్ జే ఎక్కడి నుంచి తీసుకుంటుంది? 4 అండ్ ఏం చేయమని చెప్పాను? I plus j. That means 1 plus 4. That gives 5. Now I am running. చూసారా? 5, 7 అండ్ 9ని నాకు ఔట్‌పుట్స్‌గా ఇచ్చాయి. సో, థిస్ ఈస్ హౌ మ్యాప్ అనే ఫంక్షన్ ఇలా మనకి పనిచేస్తుందన్నమాట. అంటే ఏంటి? సింపుల్ ఆల్రెడీ మనం యూజ్ చేసిన లాంబ్డా ఫంక్షన్‌ని యూజ్ చేశాను. సో, ఈ మ్యాప్‌ని యూజ్ చేసి నేను మ్యాప్ చేస్తున్నాను. దేనికి అంటే లైక్ నాకు ఒక స్క్వేర్ కావాలంటే స్క్వేర్, అప్పర్ కేస్‌లో కావాలంటే అప్పర్ కేస్ అండ్ ఎడిషన్ కావాలంటే ఎడిషన్. ఓన్లీ అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి ఒక 10 యాడ్ అవ్వాలన్నా, లేదంటే ఒక 100 యాడ్ అవ్వాలన్నా, ఇలా ఏదైనా సరే నేను మ్యాప్ చేస్తున్నానన్నమాట. థిస్ ఈస్ హౌ మ్యాపింగ్ విల్ వర్క్ ఇన్ అనానిమస్ ఫంక్షన్స్. సో, అనానిమస్ ఫంక్షన్‌లో మ్యాప్ అనేది ఇలా పనిచేస్తుందనమాట. ఓకే. ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్ గైస్. సో, మనం నెక్స్ట్ సెషన్‌లో మ్యాప్ తర్వాత ఇంకొకటి ఉంది ఫిల్టర్ రైట్. సో, ఆ ఫిల్టర్ గురించి చూద్దాం. ఓకే. యాహ్! థాంక్ యూ గైస్.